విశాఖ నూకాంబిక అమ్మవారికి కొత్త అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని గరగలు, పాలకావిళ్లు, పాలాభిషేకాలు, అనేక మంది మాలాధారణ, సోలాలు ధరించి మొక్కుబడులు చెల్లించారు. మధ్యాహ్నం నుంచి అమ్మవారికి తిరువీధి నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. సాయంకాలం అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఏడాది అధిక సంఖ్యలో మాలాధారణ వేయడంతో రాబోయే తెలుగు నామ సంవత్సరం బాగా ఉండాలని, సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అమ్మవారి చల్లగా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. బర్మా సాంప్రదాయ ప్రకారం గత 5 దశాబ్దాలుగా ఈ కొత్త మాస్ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తులకు ముఖ్యంగా భక్తులు ఈ అమ్మవారి పండుగ అనేది చాలా బాగా చేస్తారు వైజాగ్ లో. అలాగే మేము ఇక్కడ మాల వేసుకున్నది కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని ప్రతి సంవత్సరం కొత్త అమావాస్యకి మాల వేసుకుంటాం. ఇవి 9 రోజులు నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. ఈ రోజుతో లాస్ట్ రోజు. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా నేడు అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, అగ్నిగుండ హోమం, తర్వాత అగ్నిగుండ ప్రవేశం, తిరిగి మహోత్సవం, రథోత్సవం. ఇది బర్మా, ఆంధ్ర, కాందేశికుల నుండి వచ్చిన ఆచార్యం. ఈ ఆచార విచారాల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జాతర మహోత్సవం జరగడం ఆనవాయితీ. ఇది సుమారుగా 59 సంవత్సరాల పైచీలకు, 58 సంవత్సరాల పైచీలకు నుండి ఇది మా ఒక్క పూర్వీకులు ఈ విధంగా జరగడం జరుగుతుంది. దాన్ని మేము కంటిన్యూస్ గా చేయడం అవుతుంది. ఈ రోజు విశేషం ఏంటంటే అమావాస్యలో మొత్తం ఊరి ప్రజలందరూ కలిపి సుమారుగా ఒక 3000 మంది పైచీలుగా ఆడామూల కలిసి అగ్నిగుండ ప్రవేశం. ఇలాంటి అగ్నిగుండ ప్రవేశం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఈ ఒక్క చోటే. ఈ రోజు ఇక్కడ ప్రవేశం జరిగిన తర్వాత మిగతా ఏరియాలో అనకాపల్లిలోనా ఇచ్చేది, ఎలమంచిలైనా, భీమిలోని జరుగుతుంది. ఇక్కడి ఆచార్యాన్ని కొనసాగింపుగా రేపు నుండి అనకాపల్లి అమ్మవారి జాతర ప్రారంభం అవుతుంది. ఇది 9 రోజుల నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అంతిమంగా ఈ రోజు అందరూ అమ్మవారికి సోలాలు, ఘటాలు, పాలికావిడ్లు, త్రిశూలాలు, బొగ్గుశూలాలు అన్ని వేసుకుంటూ బర్మా ఒక ఆచార రంగుల్లో ఏ విధంగా జరుగుతుందో ఆ ఆచారాన్ని ఇలాగ కొనసాగింపుగా జరగడం జరుగుతుంది. ఇది సుమారుగా 1963 బర్మా నుండి వచ్చిన బర్మా రెక్కలు చెప్పేసి అందరూ కలిసి ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇది కంటిన్యూస్ గా జరుగుతూ వస్తుంది. దీనికి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పూర్తి సహకారం అందించడం, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా పత్రికా రంగం, టెలివిజన్, పేపర్ అందరూ సపోర్ట్ చేయడం, ఈ చుట్టుపక్కల ఉన్న దాతల సపోర్ట్తో ఇప్పటి వరకు నిర్విరామంగా ఎంతో విజయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఈ రోజు తక్కువ 25,000 మంది ఉంటారు దర్శనానికి. అయితే అగ్నిగుండ ఏర్పాట్లు ముమ్మరంగా ఏర్పాటు చేసాం. మెడికల్, చలివేంద్రాలు, ప్రతిదీ ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా జయభారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాం. ఏది ఏమైనా గుడి ప్రిన్సెస్ వరకు ఎండోమెంట్ సపోర్ట్ ఉంటుంది. బయట నుంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా గ్రామంలో చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 9 గంటలకు అంకురార్పణ స్టార్ట్ చేసాం. 11:55 రథోత్సవం, తిరువీధి మహోత్సవం. సుమారుగా 15,000 మంది పైన మండు టెంట్లో నడుచుకుంటూ బర్మా క్యాంప్ మొదలుకొని అశోక్ నగర్, ముత్యాలమ్మ గుడి, కంచరపాలెం, ఊర్వేసి, ఐటీఐ జంక్షన్ ఇలా తిరువీధి చేసుకుంటూ 4:40 అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. అగ్నిగుండం ప్రవేశం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.